హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ తెలుగు వ్లాగ్స్. సో ఆఫ్టర్ లాంగ్ టైం మేము ముందున్నాం, సారీ ఫర్ డిలే వీడియోస్. సో ఈరోజు అయితే సడన్ ట్రిప్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తామో నాకు కూడా తెలియదు. మా అన్న వాళ్ళు అయితే నైట్ కాల్ చేసిండు, రెడీ బ్యాగ్ ప్యాక్ చేసుకోమని చెప్పేసి అన్నారు. సో బ్యాగ్ ప్యాక్ చేసుకున్నా, మా అన్న వాళ్ళ ఇంటికైతే వచ్చిన. ఇప్పుడు ట్రిప్కి ఎవరెవరు వెళ్తున్నాం అనేది మీకు చూపెడతాను అన్నమాట. ఇంకా నాకు కూడా తెలియదు ఎవరెవరు వస్తున్నారు అన్నమాట. సో ఎక్కడికి వెళ్తాం, ఎట్లా వెళ్తాం, ఏ కార్లో వెళ్తాం అని చెప్పేసి మీకు ఈ వ్లాగ్లో చూపెడతాను అన్నమాట. సరే మరి మళ్ళా కలుద్దాం. ఇది అన్నమాట మన కారు. మా కారులోనే వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడైతే మన ఫార్మాలిటీస్ నడుస్తున్నాయి. మన అరుణన్న బండి ఉందని చెప్పేసి మేము బండి మీద వెళ్తున్నాం. మా పెద్దన్నేమో కార్లో వస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ అయినాం. కౌటాల నుంచి వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వెళ్తామనేది తెలియదు. సో వెయిట్ అండ్ సీ లాస్ట్. ఇంకా మా అన్న అయితే రెడీ కాలే. నా ఆడారండి అన్నమాట. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం డబ్బా నుంచి వెళ్ళి. మళ్ళీ స్టాప్ వచ్చేసి కౌటాల. అన్నా కానీ ఈ అన్న యాడ్ అయిపోయింది, ఇంకో అన్న వస్తాడు. నోట్లో బ్రష్ పెట్టుకొని వద్దాం అనుకున్నా కానీ దండి దెబ్బలు అయితే అని చెప్పేసి రాలేదు. మేమందరం గోవారం పోతున్నాం. గోవారం నాట్ మేడారం, గోవారం. డైరెక్ట్ గా పోతాను హైదరాబాద్ అని చెప్పేసి అన్నాడు. లేదు పోతాను కానీ హైదరాబాద్ కాదని చెప్పేసి అన్న. మరి అన్న వాళ్ళే లేదు గిరి పోతాను అరకు ఏపీకి అని చెప్పేసి చెప్పిన. ఇది ఎక్కడిది రా అని చెప్పేసి మరి అరకు ఒకటేనా ఇంకేమైనా పోతాను అంటే ఏడు పోతే పక్క పంట మొత్తం లంబసింగి అనసాంగి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసి వస్తాము అని చెప్పేసి. తర్వాత సరే సరే మరి పోయిరాను అని చెప్పేసి అన్నాడు. లాస్ట్ కి గోవారం అన్నా. ఏం లేదు చెప్పలేదు, ఆయన దృష్టిలో ఏపీ అరకు అంతే. అలేటి బ్రో హాయ్ చెప్పు. పొద్దున్న అయితే ఏం తినలే, డైరెక్ట్ కాకినాడ అందరినీ పికప్ చేసుకొని కాకినాడ వచ్చేసరికి టైం అయింది. ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాం. టిఫిన్ చేసి స్టార్ట్ అవుతాం అన్నమాట. లాస్ట్ వరకు చూడండి, మంచి క్రేజీ ఉంటుంది బ్లాగు. మామూలైతే డిక్కీ సర్దుతాను నుంచి. టైం వచ్చేసి కరెక్ట్ 12 అవుతుంది. సో ఫస్ట్ అయితే హైదరాబాద్కి వెళ్తాం. హైదరాబాద్ నుంచి వెళ్ళి అన్నా మాట్లాడు. అరే మాట్లాడతాను అయితే. ఇద్దరికైతే ఆఫ్టర్నూన్ బ్రేక్ తీసుకున్నాం. ఇప్పుడైతే కాఫీ తాగిన తర్వాత టైం వచ్చేసి 3:30 అవుతుంది. సిద్దిపేట కాడ ఆగినాం. కాఫీ బాగుంటుందని చెప్పేసి అన్న అయితే కాఫీ తాగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాం నాన్ స్టాప్ మళ్ళీ హైదరాబాద్కి. అన్న కాఫీ ఎట్లుంది? అరుణ అన్న అన్న వెనక ముందు సేమ్ ఉన్నారు ఇద్దరు గడ్డలు. నువ్వు అయితే మొత్తానికైతే హైదరాబాద్కి వచ్చేసినాం. ఇక్కడ టైం వచ్చేసి మొత్తానికైతే 6 అవుతుంది ఎగ్జాక్ట్లీ. సో మళ్ళీ ఇక్కడ డిన్నర్ చేసేసి స్టార్ట్ అవుతాం అన్నమాట. సో వెయిట్ అండ్ సీ. అన్నకైతే బ్లాక్ కలర్ కనబడతలేదట. అన్న బ్లాక్ కలర్ కనబడతలే నీకు? డాడీ ఏం చెప్పావురా?
వచ్చిండైతే ఇక్కడ కలిసి ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అవుతాం. అన్న చిన్న పనికి వేయండు, అన్న వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతాం అన్నమాట. మొత్తానికి అయితే డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాం. అయితే వాక్కి అయితే మొత్తం అవుట్ఫిట్ చేంజ్ చేసాడు. జోడియోలో ఇక్కడ కొన్నాం, ఈడ వేసుకున్నాడు. ఇట్లుంటది ఆల్రెడీ బ్రోతో అయితే స్టార్ట్ అవుతున్నాం. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఏ రూట్లో వెళ్తాం అనేది మీకు ముందు చూపెడతా అన్నట్టు. లొకేషన్ పెట్టండి రైట్. మళ్ళా ఇంకా మధ్యలో ఎక్కడెక్కడ ఆగుతాం అనేది మీకు చూపెడతా. రైట్. మళ్ళా మొత్తానికైతే ఇక్కడ ఆగినాం. టైం వచ్చేసి 6:30 అవుతుంది. సో టీ ఏమైనా ఉందో లేదో కనుక్కొని ఫస్ట్ అయితే ఇంకా బ్రష్ ఏం చేయాలి, డైరెక్ట్ బెడ్ కాఫీ బెడ్ టీ లాగా టీ తాగేస్తాం. చాయ్ ఎట్లున్నది చెప్పు, టెక్స్ట్ చేసి. మహారాష్ట్ర ఫస్ట్ చాయ్ మస్తు వస్తుంది. అది కూడా ఉండాలా. అప్పుడే ఆడ తిద్దాం అనుకున్నా కానీ చెక్ పోస్ట్ దగ్గర మిమ్మల్ని ఎవరైనా ఆపితే వాళ్ళు అడిగినంత పైసలు వేయకండి. మేము డైలీ వస్తున్నామని చెప్పేసి ఒక 200-500 ఇచ్చేస్తే సరిపోతుంది. వాళ్ళు వేసుకుందామని చూస్తారు, వేరే స్టేట్ బండ్లు కనబడితే ఆపుతారు. కొద్దిగా అక్కడ జాగ్రత్త ఉండాలి. ఎప్పుడైతే మాది పొద్దుగానే పీకినాయి కేసు బీర్లు డైరెక్ట్ 2000 బొక్క పడ్డాయి. ఫ్రెష్ అప్ కాలే. ఇంకా ఇక్కడ చూసి మంచిగా ప్లేస్ చూసి ఫ్రెష్ అప్ అవుతాం అన్నమాట. మీరు వచ్చేటప్పుడు మొత్తం వెహికల్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ తెచ్చుకోండి. లాస్ట్కి పొల్యూషన్ కూడా అడుగుతున్నారు. సో కొద్దిగా మనకైతే ఇంకొక 150 కిలోమీటర్స్ ఉంది గోవా. సో ఇప్పుడైతే ఇక్కడ ఫ్రూట్స్ తీసుకుందామని చెప్పేసి అన్నారు. ఇంకా ఫ్రెష్ అప్ ఏమైతే కాలే, ఇంకా బ్రష్ కూడా చేయాలి. ఇంకా మంచి ప్లేస్ చూసి ఆగుదామని వెయిట్ చేస్తున్నాం. ఇక్కడనే ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఫ్రెష్ అప్ అయ్యి ఇంటికాడ నుంచి తెచ్చుకున్న స్నాక్స్ తింటాను. మనం డైరెక్ట్ నాన్ స్టాప్ గోవాకే. Wow, amazing. Anaya? అది ఘాట్ సెక్షన్ మొత్తం కొండలే డైరెక్ట్. వైట్ గా ఏం ఏర్పడతలే కానీ ఫైనల్లీ మనం మొత్తానికైతే గోవాకి వచ్చేసాం. ఇప్పుడు ఇంకో 30 కిలోమీటర్స్ ఉన్నది. టైం వచ్చేసి 1:45 అవుతుంది. సో తెలంగాణ బీచ్ దగ్గరికి వెళ్తాం. అక్కడనే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో అక్కడ రూమ్ చూసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మీకు ఇంకా ముందు ఎట్లా ఉంటుందో బాగైతే వెయిట్ అండ్ సీ. మనది ఇదే రూమ్ అన్నమాట. ఫస్ట్ రూమ్ టూర్ చేస్తా. ఇది వచ్చేసి ఫస్ట్ హాల్ అన్నమాట. మన వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటాను ఇప్పుడే. మన అది చెప్పన్న అంటారు బాయ్ ఈయననే. ఇది ఒక బెడ్రూమ్, ఏసీ కూడా ఉంది. మళ్ళీ ఇక్కడ పెట్టుకునేది బట్టలు పెట్టుకోనికి. మళ్ళీ అటాచ్ కిచెన్ ఉంటుంది. కిచెన్లో ఫ్రిడ్జ్, మళ్ళీ స్టవ్, గ్యాస్. ఇది బాత్రూమ్ అన్నమాట. గ్లీజర్ కూడా ఉంది. ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఈ రూమ్కి ఎంత బడ్జెట్ అనుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సో అది ఎంత బడ్జెటో మీకు చెప్తా, మీరైతే గెస్ చేయండి ఫస్ట్ అయితే. సో ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసి కర్రీ చేస్తున్నాం అనేది. बिग थैंक यू फॉर बीइंग हियर. बहुत बहुत धन्यवाद.